హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య రెడ్డిస్ కిచెన్. కూల్‌గా గాకుండా స్వీట్‌గా ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన ఒక మంచి స్వీట్ చేసుకుందాం. అదేనండి కునాఫా. ఇది స్వీటా లేక డెజర్టా ఏదైనా గానీ ఎలా చేయాలో చూద్దాం. సో, ముందుగా మనకి కునాఫాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి సన్న సేమియా. నార్మల్ మనము స్వీట్ కోసం వాడే సేమియా కాదండి. ఇలా సూపర్ మార్కెట్స్‌లో ఈజీగా దొరుకుతుంది సన్న సేమియా. ఈ సేవ్యాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని నీట్‌గా చేత్తోటి క్రష్ చేసేసుకోవాలి. పొడవుగా ఉంటుంది గదా! సో, ఇలా నీట్‌గా చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకొని, అందులో ఘీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఘీ అవైలబుల్ ఉంది. నేను ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బటర్ ఏసే పనైతే గనక బటర్‌ని కొంచెం మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని నీట్‌గా ఈ సేవియా, ఘీ అనేది బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఘీ కరగబెట్టకుండా వేసేసాను. మిక్స్ చేసేటప్పుడు ఎలాగో మెల్ట్ అవుతుంది కదా అనేసి వేసేసాను. సో, చూడండి నీట్‌గా మెల్ట్ అయ్యి సేమియాకి బాగా పట్టుకుంటుంది. అలా నీట్‌గా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కునాఫాకి మనం ఒక క్రీమ్ రెడీ చేసుకోవాలి. ఆ క్రీమ్ కోసం ఒక గిన్నెలో పాలు తీసుకొని అవి కాగుతున్న టైంలో అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయ్యే టైంలో మెల్ట్ అవుతుందో లేదో చూసుకొని మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కార్న్ ఫ్లోర్ కూడా వాటర్‌లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్స్చర్ యాడ్ చేసిన వెంటనే కొంచెం థిక్‌గా అవుతుంది కదా! ఈ టైంలో మనం చీజ్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయి. సో, అవి యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు డైస్డ్ చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్రీమీ టెక్స్చర్ అనేది చూసుకొని ఎన్ని స్లైసెసా, ఎంత క్వాంటిటీ ఆఫ్ చీజ్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని, బాగా థిక్‌గా ఉండేలా చూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ కోసం షుగర్ తీసుకొని వాటర్ పోసి ఇలా మెల్ట్ అయిన తర్వాత గులాబ్ జామ్ పాకం వస్తుంది గదా! ఆ టైప్‌లో పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకొని అందులో ఘీ అప్లై చేసి, ఈ సేవియాన్ మిక్స్చర్ ముందు చేసుకున్నాం గదా! దీన్ని ఒక లేయర్‌లా పెట్టుకోవాలి. ఘీ అప్లై చేయడం వల్ల అడుగనేది మాడకుండా మనం ఫ్లిప్ చేసుకున్నప్పుడు నీట్‌గా వస్తుంది. సో, అందుకోసం ఘీ అప్లై చేయడం అనేది మెయిన్. కొంచెం వీడియో తీయడం అటు ఇటు అయ్యి నీట్‌గా కనిపించట్లేదు. బట్ నేనక్కడ ఏం చేస్తున్నానంటే, సేమియా అనేది ఒక లేయర్‌లా ఆ ప్యాన్‌కి స్ప్రెడ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను హ్యాండ్‌తో. మీ దగ్గర క్రష్ చేసే అది ఉంటే దాంతో నీట్‌గా అలా కొంచెం మరీ గట్టిగా కాదు, కొంచెం ప్రెస్ చేసుకుంటే సేమియా అనేది పైకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఏదైతే ఉందో, ఆ క్రీమ్‌ని నెక్స్ట్ లేయర్‌లా సేవియాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నాది కొంచెం లూజ్‌గా ఉందండి క్రీమ్. అందుకని కిందకి సైడ్స్‌కి కారుతుంది. మీరు ఇంకొంచెం సేపు గ్యాస్ మీద ఉంచితే గనక థిక్ అవుతుంది. కారకుండా బావుంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మిగిలిన సేమియా స్ప్రెడ్ చేసేసుకోవటమే దాని మీద. నీట్‌గా రౌండ్‌గా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పక్కకు కారుతుంది గదా! పర్లేదు. లాస్ట్‌లో మనకి నీట్‌గానే వస్తుంది చూడండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి గ్యాస్ మీద లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉంచుకొని ప్లేట్ సహాయంతో నెక్స్ట్ వైపుకి గూడా టర్న్ చేసుకొని రెండు వైపులా 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ. జస్ట్ రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసి మళ్ళీ లిడ్ పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై అయిన సేమియా తీసుకున్నాను కాబట్టి నాకు 5 మినిట్స్ సరిపోతుంది. మీరు నార్మల్ సేమియా తీసుకుంటే గనక 10 6-10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇలా ఫ్రై అవుతుంది. మరీ ఎక్కువ సేపు ఉంచకండి, మాడిపోతే అస్సలు బాగోదు, చేదొచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కాల్చుకున్న సేమియా మీద మనం ముందే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఆ సిరప్‌ని ఇలా యాడ్ చేసుకోవాలి.
మొత్తం ఏసేసుకోకండి. మరీ స్వీట్ ఎక్కువైపోతే తినలేము. ఎక్కడి కొట్టేస్తుంది గదా! సో, చూసుకొని కొంచెం యాడ్ చేసి కావాలంటే మనం తినేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంతే అలా కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.